ఇవాళ మనం కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ లో డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ లో సెకండ్ లూప్ దట్ ఈస్ డూ వైల్ లూప్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? సెకండ్ ఇన్స్ట్రక్షన్ డూ వైల్ లూప్. ఓకేనా? ఓకే. ఆల్రెడీ వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. ఎందుకు వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం అంటే అది స్టేట్మెంట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ముందు కండిషన్ చెక్ చేస్తేనే ఇట్ విల్ ఎలో. బట్ డూ వైల్ ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఎందుకంటే ఇనిషియల్ గా ఇట్ వోంట్ చెక్ ఎనీ కండిషన్. చూడండి, డూ వైల్ లూప్ లో వైల్ లూప్ లో ఈ రాంబస్ పైన ఉంటుంది, బట్ డూ వైల్ లూప్ లో ఇది కింద ఉంది. అంటే బట్ కండిషన్ చెక్ చేయకుండానే వన్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ పార్ట్, వన్ ఇటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఫస్ట్ రిక్వెస్ట్ కి ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ లూప్ లో ఏం కండిషన్ చెక్ చేయకుండానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సెకండ్ ఇటరేషన్ నుంచి మాత్రమే చెక్ చేస్తుంది అనమాట. చూడండి, సెకండ్ వై అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే క్విట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇంకో బెటర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం, డూ వైల్ ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఎందుకంటున్నామంటే ఇక్కడ స్టేట్మెంట్ పార్ట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ పార్ట్ ఏ కండిషన్ లేదు, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సెకండ్ టైం డూ వైల్ లూప్ లో ఉన్న కండిషన్ చెక్ చేసుకొని ఎస్ అయితే మాత్రమే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అగైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అగైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవుతాయి? డూ వైల్ ఆ కండిషన్ అయ్యేంత వరకు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమని చూస్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ కంపైలర్ కి. ఈ డూ వైల్ కి వన్ డిఫరెన్స్, దట్ ఈస్ ఎంట్రీ కంట్రోల్, దిస్ ఈస్ ఎగ్జిట్ కంట్రోల్. చూడండి, సింపుల్ గా ఇంకోసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ ఫస్ట్ మెయిన్ కాడి నుంచి కంట్రోల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత వైల్ కండిషన్ చెక్ చేస్తుంది, తర్వాత నో అయింది, తర్వాత ఎస్ అవ్వలేదు, నో అయింది, ఇది నెగిటివ్ ఫ్లో. ఓకే, తర్వాత ఈ స్టేట్మెంట్ పార్ట్ ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ ఫస్ట్ టైం మాత్రం ఎగ్జిక్యూట్ అయింది, నో కేసులో స్టాప్ అయిపోయింది. ఇది నో కేస్. అదే ఎస్ కేస్ ఆల్రెడీ చూసాం. చూడండి, సింపుల్ గా ఇక్కడ కూడా లూపింగ్ లో డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ లో ఇనిషియలైజేషన్ ఈస్ వెరీ కీ రోల్, అండ్ ఆల్సో ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ ఆల్సో వెరీ కీ రోల్, అండ్ కండిషన్ ఆల్సో మ్యాటర్స్. చూడండి, ఇనిషియలైజేషన్ ఆల్రెడీ చెప్పాను. ఇనిషియలైజేషన్ చూడు, i = 1 ఈజ్ నథింగ్ బట్ ఏ ఇనిషియలైజేషన్. ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ చూడండి, i = i + 1. వైల్ అనేది కీవర్డ్ రిజర్వ్ వర్డ్ అని చెప్పాము. ఆ వైల్ ఒక కండిషన్ ఏం పెట్టాం, ఆ వైల్ లూప్ లో జస్ట్ కండిషన్ i less than 10. ఇది ఒక డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్, ఫ్లో అండ్ ఆల్. ఒక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చేస్తే ఈ డూ వైల్ యొక్క బిహేవియర్ కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, డూ వైల్ మెయిన్ బిహేవియర్ ఏంది? ఇది ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీస్ 2 lines input and output instructions for reading the n value. ఓకే, సపోజ్ చూడండి, డూ వైల్ లూప్ లో ఇందాక వైల్ లూప్ లో వైల్ అనేది పైన ఉంటుంది, ఇప్పుడు వైల్ లూప్ కింద ఉంది. ఇది ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ద కండిషన్ ఎక్కడ చెక్ చేస్తుంది? ఎగ్జిట్ లెవెల్, ఆ లూప్ యొక్క ఎగ్జిట్ ఎండ్ లో చెక్ చేస్తుంది. అందుకోసం దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం అనమాట. ప్రతి లైన్ మీనింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వీ షుడ్ లెర్న్. ఈచ్ అండ్ నాట్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్, ఈచ్ క్యారెక్టర్ మ్యాటర్స్ ఇన్ ప్రోగ్రామింగ్. సి లాంగ్వేజ్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ స్మాల్ 1 క్యారెక్టర్ మిస్టేక్ ఉన్నా ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, బీ కేర్ఫుల్. అందుకోసమే మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తామో ప్రోగ్రామ్స్ ల్యాబ్ లో డైలీ 1 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయందే ప్రోగ్రామ్స్ రావు. పెన్ను పేపర్ ఆర్ పెట్టి ప్రాక్టీస్ అని చేయాలి, అదర్వైజ్ ల్యాబ్ లో వచ్చి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడాలి. ఓకేనా? ఓకే, మనం ఫోకస్ చేద్దాం. డూ వైల్ లూప్ కి ఇనిషియలైజేషన్ ఎక్కడ చేసాం? i = 1. ఇక్కడ i = 1 ఈజ్ నథింగ్ బట్ ఏ ఇనిషియలైజేషన్. i = i + 1, దిస్ ఇస్ ఇంక్రిమెంటేషన్. Do is the reserved word or reserved or keyword or stock word whose meaning already known by the compiler. Okay, this is the while also reserved word. Okay, i = 1 ఇన్స్లైజ్ చేస్తుంది, లూప్ లోకి ఏ కండిషన్ లేకుండా డైరెక్ట్ గా ఈ చెక్ చేస్తుంది. i = 1 ప్రింట్ అవుతుంది, i = 1 + 1 అవుతుంది. ఎక్కడ కండిషన్ చెక్ చేస్తుంది? i = 2 + 2 <= n. 2 అనేది
మన ఇచ్చే గివెన్ నెంబర్ 10 కంటే తక్కువ కాదా అయితే అగైన్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే, అదర్వైజ్ స్కిప్ అయ్యి ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం చూడండి. కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9 రన్ చేద్దాం. ఇప్పుడు 5 ఇస్తున్నాను. 5 రైట్. అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా? కంట్రోల్ F9, నేను గివెన్ నెంబర్ n వాల్యూ సపోజ్ నేను 500 ఇస్తాను. చూడండి 500 దాకా ప్రింట్ అయింది. ఇది డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఫ్లో ఇది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రాక్టీస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్ పెట్టండి, వీడియోస్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.